జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సిల్క్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్ట వారి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత సమస్యలపై ఎమ్మెల్యేకు మెమరాండం అందించడం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్కిల్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్ట వారి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేనేత సహకార సంఘం అధ్యక్షులు నార నరేందర్, కార్యదర్శి మరుగు కృష్ణయ్య, బడుగు మల్లేశం చేనేత సమస్యల మీద ట్రిపుట్ ఫండ్ స్కీమ్, యారన్ సబ్సిడీ స్కీమ్, చేనేత కళాకారులకు హౌస్ కమ్ వర్క్ షెడ్యూల్ స్కీమ్, హెల్త్ స్కీమ్, నేతన్ బీమా స్కీమ్, చేనేత సంఘంలో నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయుటకు ప్రభుత్వాన్ని విన్నవించుకోవడంలో భాగంగా స్థానిక వైపు ఎమ్మెల్యే బి లైలేకి చేనేత కళాకారులం మరియు పద్మశాలి కులస్థలమందరం కలిసి ఎమ్మెల్యేకి మెమోరాండం ఇవ్వడం జరిగినదని తెలిపారు. స్థానిక ఎంఆర్ఓకి పైన తెలిపిన సమస్యలపైన మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఇటు కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట అఖిల భారత పద్మశాలి అన్నసత్రం కార్యనిర్వాహక అధ్యక్షుడు దీకొండ జోగయ్య, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్, కోశాధికారి శ్రీ బడుగు మల్లేశం, సత్రం కమిటీ హాల్లో జరిగిన చేనేత వృత్తిపైన ఉన్న వారందరినీ శాలువలతో సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ అధ్యక్షులు ఎర్రగుంట వెంకటేష్, కోశాధికారి మరుగు మధుసూదన్ మాట్లాడుతూ, మన చేనేత వస్త్రాలను వారానికి ఒకసారి మనం అందరం తప్పనిసరిగా ధరించవలనని, ప్రతి గ్రామంలోనూ ధరించవలనని, ప్రతి గ్రామాలలో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలని తెలియజేశారు. దీనివలన చేనేత కళాకారులందరికీ పని కల్పించినట్లు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సంఘం మేనేజర్ గంజి సూర్యనారాయణ మాట్లాడుతూ, సమస్యలన్నిటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసి వాటి సమస్యలపై పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు పూలగం కైలాసం, అంకం నరసింహ, గుజ్జ బలరాం, ఎక్కడదేవి నరహరి, ఎర్రగుంట శేఖర్, భోగ పురుషోత్తం, పులగం చక్రపాణి, బొమ్మ సూర్యనారాయణ, గుజ్జ నిర్మల తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు తృప్తి ఫండ్ పథకం అనేది ఒకటి అందరికీ తెలిసిందే. ఒక 1000 రూపాయల వారం కడితే 2000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగా స్టేట్ గవర్నమెంట్ ఉంది. థ్రిఫ్ట్ అంటేనే 3వ భాగం అనేది అందులో అర్థం. అటువంటి స్కీము ఇప్పుడు దగ్గరికి అందులో డబ్బులు కమ్మైంది. ఏదైనా మేము అధికారుల దగ్గర అడిగినప్పుడు డబ్బులు పడకపోవడానికి బడ్జెట్లో పూర్తిగా బడ్జెట్ లేదనేది వాళ్ళ వాదన. అయితే దానికి నాయకత్వంలో ఉన్నటువంటి జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి చేనేత నాయకులు పిల్లలు అందరూ పోయి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదో భాగం. ఇకపోతే రెండోది చప్పట్లు వస్తుంది. సెల్ఫీ తీసుకున్నా బడుగు కూడా చేనేత కాదు. బడుగు వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, అంకమరాజు గారు ఉన్నారండి. అంకమరాజు గారిని సన్మానించారండి. స్వామి మంగళపల్లి మురళి,
చేయాలి, అందరూ గౌరవించాలి. పూర్వం నుంచి ఉంది కాబట్టి దాన్ని మనము తపన చేయాలి. అందరికి సౌకర్యం కలగాలి, అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ముందుకు రావాలి. మన ఫలితం ఎంతో వన్నె తెచ్చిన అది ఖ్యాతి తెచ్చింది కాబట్టి అందరూ చేనేత వస్తువులు ధరించాలి. ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో చేనేత జాతీయ దినోత్సవాన్ని మన అన్నదాన పద్మశాలి సత్రంలో ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు చేనేత పనులు చేసే వాళ్ళందరినీ మన పద్మశాలి కుల బాంధవులు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేమందరం ఆశిస్తున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలీలము అందరము ఇప్పుడు యాదగిరిగుట్టలో మాత్రం వెనుకబడి ఉంది. వాళ్ళని అందరినీ కూడా గుర్తింపు ఉంచి చెయ్యండి. మేము కూడా ఎంతో అంతో చేస్తూనే ఉన్నాము. జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న చేనేత కార్మికులను పిలిచి సన్మానించడం జరుగుతుంది. చేనేత మహిళలను కూడా పిలిపించి సన్మానించడం జరుగుతుంది. మళ్ళీ గౌరవించుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో టిఫ్ట్ ఫండ్ కానీ యార్న్ సబ్సిడీ కానీ గవర్నమెంట్కి సవినయంగా మనవి చేసుకుంటున్నాము. చేనేత కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు అందజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ర్యాలీ తీశాము. ఎమ్మెల్యే గారికి కూడా వినతిపత్రం అందజేశాము. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వారికి కూడా వినతిపత్రం అందజేశాము. మా చేనేత కార్మికులను చిన్న దృష్టి చూడకుండా దయచేసి మా మీద హితకన్ను వేయకుండా ఇలాంటివన్నీ గ్రాంట్స్ సక్సెస్ చేసి సవినయంగా మనవి చేసుకుంటూ ఈ విధంగా వినియోగించుకుంటున్నాం. దయచేసి ఉన్న వాళ్ళంతా గ్రామస్తులైనా ఎవరైనా కానీ చేనేత కార్మికులకు సహకరించాలనుకున్న వాళ్ళు ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.